కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసలు ఆంధ్రప్రదేశ్కి ఏమిచ్చారు అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది రాజకీయ వర్గాల్లో. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీఏ కూటమి సర్కార్కి ఆంధ్రప్రదేశ్ మద్దతు అనివార్యం. మరి ఆ మద్దతు లేకుండా మనుగడ సాధించలేని ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు చాలా వరకు వరాల జల్లుకు ప్రకటిస్తారని అందరూ భావించడం జరిగింది. అయితే నిర్మలమ్మ మాత్రం అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన తీసుకొస్తూ కొంతవరకు చంద్రబాబు సర్కార్కు అవకాశాలు విధిల్చిందని చెప్పచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రేర్ ఎర్త్ మినరల్ కారిడార్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది నిర్మలమ్మ బడ్జెట్. మరి ఇది మైనింగ్ కోసం ఉద్దేశించింది అని చెబుతున్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్తో పాటు త్వరలో ఎన్నికలు జరగబోతున్న తమిళనాడు కూడా రేర్ ఎర్త్ కారిడార్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో. మరి తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇది వారికి వరమనే చెప్పవచ్చు. అంతేకాదు మరి ఆంధ్రప్రదేశ్ కోసం హై స్పీడ్ కారిడార్ అంటే రైల్వే కారిడార్స్ కోసం ఆంధ్రప్రదేశ్ను కూడా లింకప్ చేసిందని చెప్పచ్చు ఈ బడ్జెట్లో నిర్మలమ్మ గారు. హైదరాబాద్ పుణే, హైదరాబాద్ బెంగళూరు, చెన్నై బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్స్ను ప్రకటించింది ఈ బడ్జెట్లో. అయితే ఈ బడ్జెట్లో డైరెక్ట్గా నేరుగా ఆంధ్రప్రదేశ్కు లేకుండా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ గుండా ఈ రైల్స్ వెళ్తాయి కాబట్టి అమరావతికి ఆంధ్రప్రదేశ్కు కొంత మేరకు ప్రయోజనకరంగా ఉండేలా మాత్రమే చూసి ప్రకటించింది అంటున్నారు నిపుణులు. మరి అంతేకాకుండా అరకు వ్యాలీలో పర్వత ప్రాంత అభివృద్ధిని నిర్మలమ్మ ఈ బడ్జెట్లో ప్రకటించడం విశేషం. ఎందుకంటే దానివల్ల ఏంటంటే టూరిజం అభివృద్ధి చెందుతుంది. అయితే ఇది కూడా ఎట్లా చేశారంటే హిమాలయ, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పర్వత ప్రాంత అభివృద్ధి ఎలా చేశారో అలాగే అరకు వ్యాలీలో కూడా పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ అవకాశాలను కల్పించడానికి ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరిగింది. అంటే ఏంటంటే ఇక్కడ టూరిజం డెవలప్మెంట్కి ఒక రకంగా ఇది ఊతం ఇచ్చినట్టే చెప్పచ్చు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్కు కొన్ని అవకాశాలు కల్పించినట్లయితే కొత్త నగరాల అభివృద్ధి అంశాన్ని కూడా ప్రస్తావించారు కాబట్టి అమరావతికి కూడా అందులో అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. చూడాలి మరి.